వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ను అనవసరంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చా. ఈ మాట అంటుంది ఎవరో కాదు, ఆయన సొంత బాబాయ్ అయిన రూపేష్ కుమారే. ఈరోజు రూపేష్ కుమార్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు నెల్లూరు నుంచి. మొన్న వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు టీడీపీలో ఆయన ఒక సీనియర్ నేతగా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతోంది నెల్లూరు సిటీ నుంచి. సో ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న మాటలకు ఈరోజు రూప్ కుమారే ముందుకొచ్చి మరి దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖండించే ప్రయత్నం చేయడం వరకు ఓకే, బట్ అనిల్ కుమార్ యాదవ్ను ఉద్దేశించి మొత్తం ఆయన గతాన్ని తవ్విదీసే ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ కుమార్ చేసిన అరాచకాలను ఒక్కొక్కటిగా ఈరోజు ఆయన బయటపెడతా ఉన్నారు. ఇవి చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ముందు అసలు అనిల్ కుమార్ నిజంగా ఆయన మీద కేసులు పడతాయి, ఆయన మీద ఆల్రెడీ కేసులు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, త్వరలోనే తన అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈరోజు రూపేష్ కుమార్ మాట్లాడుతున్న మాటలు చూసిన వాళ్ళు, ఆధారాలతో సహా ఆయన కొన్ని విషయాలు బయట పెడుతున్న తీరు చూసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నుంచి తప్పించుకున్నా తన సొంత బాబాయ్ నుంచి తప్పించుకునే పరిస్థితిలో లేరనే ఒక చర్చకు అయితే అక్కడ నెల్లూరు తావిస్తూ ఉంది. ఇలాంటి చర్చకు అసలు దీని మూలాల్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఒక యువనేతగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్తోనే అసోసియేషన్ ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు నెల్లూరు సిటీ టికెట్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పనిచేస్తూ వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ అగ్రెసివ్ నేచర్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆకట్టుకుంది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ఆయన బాగానే అవసరం వచ్చినప్పుడల్లా ప్యాంపర్ చేస్తూనే వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా వెనక ముందు ఆలోచించకుండా అలాగే రెచ్చిపోయాడు, సందర్భం అసందర్భం ఏదైనా సరే. సో అలా అనిల్ కుమార్ యాదవ్ మరోసారి 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెటే దక్కింది. ఆ రోజు టీడీపీ నుంచి ఏదైతే నారాయణ పోటీ చేశారు, ఎందుకంటే 14లో నారాయణ పార్టీలోకి వస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు. సో 19 ఎన్నికల్లో ఆయన డైరెక్ట్ సిటీ టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ నారాయణని ఓడించి మరీ అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. అది కూడా జలవనరుల శాఖ మంత్రి, అత్యంత కీలకమైన జలవనరుల శాఖ మంత్రి. అయితే తన శాఖ కంటే మిగతా విషయాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. పోలవరం గురించి అడిగితే నెక్స్ట్ మంత్లో అయిపోతుంది, ఆ నెక్స్ట్ మంత్లో అయిపోతుంది అంటే దాదాపు 3 ఏళ్ల పాటు ఒక 50 సార్లు అన్న స్టేట్మెంట్ ఇచ్చుంటారు ఆయన. పోలవరంలో నిర్వాసితుల ప్యాకేజీ గురించి అడిగితే అంతే హేళనగా మాట్లాడేవాళ్ళు. పోలవరంలో ఎందుకు స్పిల్వే అంతా పైకి వెళ్తుంది అంటే కూడా దానికి కూడా దబరా గిన్నెల గురించి మాట్లాడేవాళ్ళు. అలా ఎన్నోసార్లు తన శాఖ మీద కనీసం పట్టు లేకుండా మీడియా ముందు అడ్డంగా దొరికిపోయేవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్. ఇదొక ఎత్తు అయితే ఆ రోజు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన కౌన్సిల్లో సభ్యుడిగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు. సో ఆ రోజు లోకేష్ అక్కడ క్వశ్చన్ చేసినప్పుడల్లా ప్రభుత్వాన్ని అనేక సార్లు లోకేష్ మీదకి దాడికి వెళ్ళిన పరిస్థితి ఈయన కౌన్సిల్లో. అనేక సార్లు తన బిహేవియర్తోని, తన యారగెన్సీతోని, తన అగ్రెసివ్ నేచర్తోని జగన్ దగ్గర మార్కులు కొట్టేయగలిగాలేమో కానీ బట్ జనంలో మాత్రం ఒక ఏహిభావాన్ని అయితే తీసుకొచ్చుకున్నారు ఆయన. అలా డిఫరెంట్ అసలు అవసరం లేకపోయినా అతిగా బిహేవ్ చేసి సందర్భాన్ని ఏదైతే అత్యుత్సాహంతో ఆయన బిహేవ్ చేసిన విధానం నిజంగానే అనిల్ కుమార్ యాదవ్కి ఆయన కెరీర్ని కూడా ఒక డ్యామేజ్ చేసిందని అనుకోవచ్చు. అలా అనిల్ కుమార్ యాదవ్ అయితే తను ఫైర్ బ్రాండ్ అని ఎస్టాబ్లిష్ చేసుకున్నా బట్ ఆ స్థాయిలో సబ్జెక్ట్లో మాత్రం ఫైర్ ఉండకుండా అసందర్భంగా మాట్లాడుతూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకున్నారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్కు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో సిటీ నుంచి ఆయన తీసుకెళ్లి పక్కన నర్సరావుపేటలో పడేశారు. ఎక్కడో ఉన్న నర్సరావుపేట ఎంపీగా, అది కూడా తన పార్టీ నుంచి వెళ్ళిన శ్రీకృష్ణదేవరాయల మీద పోటీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి మనం చూస్తే అనిల్ కుమార్ యాదవ్కి ఆ టికెట్ ఇవ్వద్దు, తన భార్య ప్రశాంత్కి ఇవ్వాలని వేమిరెడ్డి కోరడం జరిగింది. బట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డిని అయితే వదులుకున్నారు కానీ బట్ అనిల్ కుమార్ యాదవ్కి పాపం ఆ టికెట్ ఇవ్వకుండా తీసుకెళ్లి నర్సరావుపేట పంపించారు. ఇక్కడ మనం చూస్తే అనిల్ కుమార్ యాదవ్కి ఆనంతో ఫ్యామిలీతో పడవు, వేమిరెడ్డి ఫ్యామిలీతో పడదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పడదు, కాకాని గోవర్ధన్ రెడ్డితో పడదు. తన మంత్రి పదవిని తీసి పక్కన పెట్టినందుకు కాకానికి మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన మీదకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అలా కాన్స్టిట్యున్సీలో తన నియోజకవర్గాల్లోనే కాదు, పక్క నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నేతతోని అనిల్ కుమార్ యాదవ్కు విభేదాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో పాపం ఓడిపోయారు నర్సరావుపేట నుంచి పోటీ చేసి. ఓడిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నిజాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేశారు. అది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. తమ నోటి దురుసు కారణంగానే తాము ఓడిపోయామంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు చాలా హుందాగా. దాన్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకోలేదు, బట్ అనిల్ కుమార్ యాదవ్ దాన్ని అంగీకరించారు. ఆల్మోస్ట్ 7-8 నెలల కాలంగా అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారో తెలియదు. హఠాత్తుగా తెర మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనకు టాస్క్ అప్పగించారు. టార్గెట్ వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా
మనం చూసినట్లయితే వేమిరెడ్డితో పాటు ఈ రోజున పదే పదే బీదా రవిచంద్ర యాదవ్ని కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మైనింగ్ వ్యవహారంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి మైనింగ్ వ్యవహారంలోనే, కొన్ని బిజినెస్ వ్యవహారంలో. ఈ కేసులో తన అరెస్ట్ అని కూడా ఆయన కన్ఫర్మ్ అయింది. ఈ క్రమంలోనే, దాని నుంచి తప్పించుకునే క్రమంలోనే వేమిరెడ్డి మీద, అటు బీదా రవిచంద్ర మీద ఆయన బురద వేస్తున్నారనే ప్రచారం అయితే ఉంది. సరే, ఈ ప్రచారాలు ఎలా జరుగుతున్నా లేటెస్ట్గా ఆయన బాబాయ్ రూపేష్ తెర మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. టీడీపీలోకి వెళ్ళిన రోజే అనిల్ కుమార్ యాదవ్ మీద విపరీతంగా విమర్శలు చేస్తూ వెళ్ళారు ఆయన. లేటెస్ట్గా అసలు అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ముందు పెట్టి అందరినీ ఆశ్చర్యంలో పడేశారు ఆయన. క్రికెట్ బుకీలతోని ఈయనకున్న అటాచ్మెంట్స్ కానీ, అదేవిధంగా కొంత బెట్టింగ్ మాఫియాతో ఈయనకున్న అసోసియేషన్ కానీ, ఇవన్నీ కూడా బయటపెట్టి ఈయన ఏదైతే ప్రతి ఒక్కరి దగ్గర ఏదైతే ఆయన చెప్పినట్టు వాళ్ళ బాబాయ్ చెప్పినట్టు గ్రాండ్ బిజినెస్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన విధానం కానీ, ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసిన విధానం కానీ, జలవనరుల శాఖను అడ్డు పెట్టుకొని కాంట్రాక్టులను బెదిరించిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన బయట పెడతా ఉంటే అందరూ నివ్వెరపోతున్న పరిస్థితి అయితే ఉంది. అనవసరంగా అనిల్ కుమార్ యాదవ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చానంటూ ఆయన పాపం మీడియా ముందే చాలా ఆవేదనగా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ పెద్ద థ్రెట్ ఎవరంటే తన సొంత బాబాయే. అధికార పార్టీని టార్గెట్ చేయడం, అధికార పార్టీని తట్టుకోవడం అడ్డించితే మరి తన సొంత బాబాయికి ఆయన ఎలా చెక్ పెట్టగలరు అనేది మనం చూడాలి. రూపేష్ వర్సెస్ బాబాయ్ వర్సెస్ అబ్బాయి అనే ఈక్వేషన్ అనిల్ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్